నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనవి కాని బంధాలని దగ్గర చేసే పరీక్ష పెడుతుంది కాలం. ఆ పరీక్షలో గెలిస్తే ఆ బంధం ఇచ్చే తీపి జ్ఞాపకాలతో జీవితం ఆనందంగా గడిచిపోతుంది. పరీక్షలో ఓడిపోతే ఆ బంధం ఇచ్చే గాయాలతో జీవితం భారంగా గడపాల్సి వస్తుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం సింగర్ కేఎస్ చిత్ర గారు. సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న చిత్ర గారు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో 25,000కి పైగా పాటల్ని పాడి అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. ఇక ఎప్పుడూ చిరునవ్వుతో ప్రశాంతంగా కనిపించే చిత్ర గారు తాజాగా తన కూతురు నందన పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫోటోని పోస్ట్ చేస్తూ ఎమోషనల్గా ఒక పోస్టుని పెట్టారు. అందులో కాలం అన్ని గాయాలని మార్చుతుంది అని చెబుతారు గాని అది అలా తగ్గదని, ఆ బాధని అనుభవించిన వారికే తెలుస్తుంది. ప్రతి జన్మకి ఒక ప్రయోజనం ఉంటుందని, అది పూర్తయిన తర్వాతే అనంతమైన ప్రపంచానికి వెళ్తారని విన్నాను. సమయం అన్నింటినీ నయం చేస్తుంది గాని నా గాయాన్ని ఇప్పటికీ మార్చట్లేదు. మిస్ యూ నందన అంటూ చిత్రగారు ఎమోషనల్ అయ్యారు. అసలు చిత్రగారి కూతురి మరణానికి గల కారణాలేంటి? చిత్రగారు బలవన్మరణానికి ఎందుకు పాల్పడ్డారు? ఆమె స్టార్ సింగర్గా ఎలా ఎదిగారు? కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడు 3 సంవత్సరాలు సింగింగ్ని ఎందుకు ఆపేశారు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర అలియాస్ కేఎస్ చిత్ర. ఈమె 1963 జూలై 27న కేరళలోని తిరువనంతపురంలో ఒక మధ్యతరగతి సంగీత కుటుంబంలో జన్మించింది. తండ్రి కృష్ణ నాయర్, తల్లి శాంతకుమారి. ఈమెకి బీనా అనే అక్క, మహేష్ అనే తమ్ముడు కూడా ఉన్నారు. ఇక ఈమె తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్ టీచర్గా పనిచేసిన వారిద్దరికి సంగీతంపై ఉన్న పట్టుతో కృష్ణన్ నాయర్ గారు స్కూల్ అయ్యాక తిరువనంతపురంలోని ఆకాశవాణిలో పాటలు పాడుతుంటే తల్లి చిన్నపిల్లలకి సంగీతం క్లాసెస్ని తీసుకునేది. అలా తన 3 పిల్లలకి కూడా సంగీతాన్ని నేర్పిస్తుండేవారు. అంతేకాకుండా తమ పెద్ద కూతురు బీనాని సినిమాల్లో సింగర్ని చేపించాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. దీంతో చిత్రగారిని తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇక చిత్రగారు తన స్కూలింగ్ని త్రివేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో చదివారు. చదువుల్లో చురుగ్గా ఉన్న చిత్రగారికి మ్యూజిక్ ప్రొఫెసర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. ఇక ఇదిలా ఉంటే చిత్రగారి అక్కైన బీనా గారు 1978లోనే సింగర్గా మలయాళంలో అరంగేట్రం చేసిన అక్కడున్న కాంపిటీషన్ వల్ల ఈమెకి ఛాన్సులు దొరకలేదు. అలా 15 సాంగ్స్ని పాడిన తర్వాత ఇండస్ట్రీకి ఫుల్ స్టాప్ పెట్టేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన వేణుగోపాల్ని పెళ్లి చేసుకొని లైఫ్లో సెటిల్ అయ్యింది. దీంతో చిత్ర తల్లిదండ్రులు చిత్రని సినిమాల్లో సింగర్ని చేసి తమ కళని నెరవేర్చుకోవాలనుకున్నారు. ఇక చిత్రగారు ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు తన సంగీత గురువు అయిన ప్రొఫెసర్ ఓమన్ కుట్టి గారు ఏర్పాటు చేసే సంగీతం ఈవెంట్స్లో కూడా పాడుతుండేవారు. ఇక అదే సమయంలో ఈమె తమ్ముడికి డిప్తీరియా అనే వ్యాధి రావడంతో అతని గొంతు దెబ్బతిని పాడడానికి కుదరక చదువులపై దృష్టి సారించి మధ్య మధ్యలో సంగీతం ఇన్స్ట్రుమెంట్స్ని వాయిస్తుండేవాడు. ఇక చిత్రగారు తన తండ్రితో కలిసి ఆల్ ఇండియా రేడియోలో కూడా పాడటంతో ఈమెకి జనాల్లో కొంతవరకు గుర్తింపు వచ్చింది. అలా ఈమెకి సంగీతం మీద ఉన్న పట్టుని చూసి కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్ని ఇవ్వగా దాని ద్వారా ఈమె మ్యూజిక్లో BA డిగ్రీని కంప్లీట్ చేసి MA పట్టాని కూడా పొందింది. ఇదిలా ఉంటే ఈవెంట్స్లో చిత్రగారి గొంతు విన్న ఓమన్ కుట్టి గారి అన్నయ్య అయిన MG రాధాకృష్ణ గారు ఈమెకి మలయాళం మూవీలో తన మ్యూజిక్ డైరెక్షన్లో సింగర్గా ఛాన్స్ ఇచ్చారు. కానీ ఆ మూవీ రిలీజ్ కాకపోవడంతో చిత్రగారు కోరస్ సింగర్గా వెళుతూ స్టూడియో రికార్డింగ్ పద్ధతిని కూడా అలవాటు చేసుకునేవారు. ఇక ఇదే సమయంలో చిత్రగారి అక్కైన బీనా గారు సింగింగ్కి ఫుల్ స్టాప్ పెట్టడంతో జేసుదాసు గారు ఆ ప్లేస్లో చిత్రగారిని తీసుకొచ్చి ఆమెతో ఆల్బమ్ సాంగ్స్ని, డ్యూయట్ సాంగ్స్ని, సోలో సాంగ్స్ని పాడించేవారు. అలా మలయాళంలో 1 ఇయర్లో జేసుదాసు గారితో కలిసి చిత్రగారు 100 సాంగ్స్ని పాడి రికార్డ్ని క్రియేట్ చేశారు. దీంతో జేసుదాసు గారు చిత్రగారిని ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్కి రికమెండ్ చేయడంతో అప్పట్లో టాప్ సింగర్గా ఉండే జేసుదాస్ గారి మాటని ఎవరూ కూడా కాదనలేకపోయేవారని చెప్పొచ్చు. ఇక అలా ప్రణయ గీతం అనే మూవీలో చిత్రగారు పాడిన పాటలతో తన కెరియర్ మారిందనే చెప్పొచ్చు. అలా అప్పటి వరకు టాప్ సింగర్స్ అయిన జానకి, సుశీల గారి డేట్స్ కోసం ఎగబడిన వారంతా చిత్రగారి మెలోడీ సాంగ్స్ని విని ఆమెకి పిలిచి మరీ ఛాన్సులు ఇవ్వడం మొదలెట్టారు. ఇక ఈ క్రమంలోనే ఇళయరాజా గారితో చిత్రగారికి పెరిగిన పరిచయం కారణంగా అతని మ్యూజిక్ డైరెక్షన్లో 1985లో చిత్రగారు తమిళ్లో సింధు భైరవి అనే మూవీతో పరిచయం అవ్వగా ఈమె పాడిన పాటకి గాను నేషనల్ అవార్డు కూడా రావడంతో అదే సంవత్సరంలో ఇళయరాజా గారి మ్యూజిక్ లో 18 సినిమాల్లో 60 పాటల్ని పాడే అవకాశం చిత్రగారికి వచ్చింది. ఇక అలా తెలుగులో కూడా సింధు భైరవి మూవీని డబ్ చేయగా అందులోని సాంగ్స్ ని కూడా ఇళయరాజా గారు చిత్రగారితో పాడించడం ద్వారా తెలుగులోకి కూడా అరంగేట్రం చేశారు. ఇక అలా మలయాళంలో జేసుదాసు గారు, తమిళ్లో ఇళయరాజా గారు, తెలుగులో SP బాలసుబ్రహ్మణ్యం గారి సపోర్ట్తోనే చిత్రగారు కొద్ది రోజుల్లోనే స్టార్ సింగర్గా ఎదిగారు. అలా ఆ తర్వాత బాలు గారు హిందీలో చిత్రగారిని ఇంట్రడ్యూస్ చేపించగా వీరిద్దరూ కలిసి హిందీలో 200 సాంగ్స్ని పాడి హిట్ పేరుగా నిలిచారు. అంతేకాకుండా తెలుగులో KV మహాదేవన్, K చక్రవర్తి, MM కీరవాణి గారి మ్యూజిక్ లో చిత్రగారు పాడుతూ తన సింగింగ్ టాలెంట్ కి గాను 11 నంది అవార్డ్స్ ని గెలవడం విశేషం. ఇక ఎప్పుడైతే చిత్రగారు సింగింగ్ లో బిజీ అయ్యారో తల్లిదండ్రులు తమ కూతురికి పెళ్లి చేయాలని డిసైడ్ అయి చిత్రగారి బెస్ట్ ఫ్రెండ్ అయిన వనజా గారి అన్నయ్య అయిన విజయ్ శంకర్
గారితో పెళ్లిని ఫిక్స్ చేశారు. ఇక విజయ్ శంకర్ గారికి కూడా మ్యూజిక్ పై పట్టున్న, మ్యూజిక్ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ లేక బీటెక్ ని పూర్తి చేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ లోకి జాయిన్ అయ్యారు. అలా చిన్నప్పటి నుండి చూసిన అబ్బాయి కావడంతో చిత్ర గారి తల్లిదండ్రులు అతనికి తమ కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. అంతేకాకుండా చిత్ర గారికి విజయ్ శంకర్ గారికి ఒకరంటే మరొకరు ఇష్టమున్న కారణంగా 1987లో వీరిద్దరికి ఘనంగా పెళ్లి చేశారు. ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత భర్త ఆఫీస్ పనుల్లో బిజీగా ఉంటే రికార్డింగ్స్ కి వెళ్లేటప్పుడు చిత్ర గారికి తోడుగా తన తండ్రి వెళ్తుండేవారు. కానీ ఒక స్టేజ్ లో చిత్ర గారి తండ్రికి నోటి క్యాన్సర్ వచ్చి అది ఫైనల్ స్టేజ్ కి వెళ్లడంతో ఆరోగ్యం విషమించి మరణించారు. అలా ఆ తర్వాత తన తల్లి కొన్నాళ్ళు తోడుగా వెళ్లిన తనకి కూడా ఆరోగ్యం క్షీణించడంతో ఇంట్లోనే ఉండే పరిస్థితి వచ్చింది. దీంతో విజయ్ శంకర్ గారు తన జాబ్ కి రిజైన్ చేసి చిత్ర గారితో ఫారెన్ ఈవెంట్స్ కి రికార్డింగ్ స్టూడియోలకి వెళ్లడం స్టార్ట్ చేశారు. అలా ఒక సాంగ్ పాడేందుకు చిత్ర గారు 50,000 నుండి ₹1,00,000 దాకా తీసుకుంటూ మధ్య మధ్యలో ఫారెన్ ఈవెంట్స్ లో పాడుతూ అందుకు గాను 10 నుండి 15 లక్షలు ఛార్జ్ చేస్తుండేవారు. అలా కొద్ది రోజుల్లోనే చిత్ర గారు 100 కోట్లని సంపాదించారని చెప్పొచ్చు. ఇక అలా అన్ని బాగానే సాగుతున్నా వీరిద్దరికి పెళ్లై 15 ఏళ్లైనా పిల్లలు పుట్టకపోయేసరికి చిత్ర గారు డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. దీంతో లోకల్ డాక్టర్లని ఫారెన్ డాక్టర్లని కలుస్తూ ట్రీట్మెంట్ తీసుకుంటుండేవారు. అంతేకాకుండా ఆయుర్వేదిక్, అలోపతి అని ట్రై చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇక అలా చిత్ర గారికి 39 ఏళ్ళు అవడంతో హోప్స్ అన్ని వదులుకున్న ఆ సమయంలోనే చాలా మంది IVF ద్వారా బిడ్డని కనడంతో ఫైనల్ గా ఒకసారి ట్రై చేయాలని డాక్టర్ ని కన్సల్ట్ అవ్వగా 6 నెలల సుదీర్ఘ ట్రీట్మెంట్ తర్వాత చిత్ర గారు ప్రెగ్నెంట్ అయ్యారు. దీంతో భార్యాభర్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక అలా 2002 డిసెంబర్ 17న చిత్ర గారు ఒక అమ్మాయికి జన్మనివ్వగా తనకి నందన అనే నామకరణం చేశారు. కానీ పాప పుట్టిన కొన్ని రోజులకే తనకి డౌన్ సిండ్రోమ్ సమస్య ఉందని తేలింది. అంటే ఈ సమస్య ఉన్న వారిలో భౌతికంగా, మానసికంగా ఎదుగుదల లోపాలు కనిపిస్తుంటాయి. ఇక ఈ సమస్య రావడానికి గల కారణం ఉండాల్సిన వాటికన్నా క్రోమోజోమ్ 21ల సంఖ్య ఎక్కువగా ఉండటం మరియు ప్రసవ సమయంలో తల్లి వయసు ఎక్కువగా ఉండడంతో బిడ్డ డౌన్ సిండ్రోమ్ తో పుట్టే ప్రమాదం ఉందని, ముఖ్యంగా 37 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న స్త్రీలు ఇలాంటి పిల్లలకి జన్మనిచ్చే అవకాశం ఉందని నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక అలా ఇండియాలో సంవత్సరానికి 1,30,000 మంది పిల్లలు ఈ సమస్య బారిన పడుతుండడం చాలా బాధాకరమని చెప్పొచ్చు. ఇక ఇదే కోవలో ఎప్పుడైతే నందనకి సమస్య ఉందని తెలిసిందో చిత్ర గారికి మరియు ఆమె భర్తకి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. అయినా కూడా చాలా సంవత్సరాల తర్వాత కలిగిన ఏకైక సంతానం కావడంతో చిన్నప్పటి నుండి తనని గారాభంగానే పెంచుకున్నారు. ఇక అలా భార్యాభర్తలిద్దరూ ఎక్కడికి వెళ్లినా కూతుర్ని తమతోనే తీసుకెళ్తుండేవారు. అలా 2011 ఏప్రిల్లో దుబాయ్లోని షార్జాలో ఏఆర్ రెహమాన్ యొక్క కాన్సర్ట్ ఉండడంతో చిత్ర గారు తన ఫ్యామిలీతో కలిసి అక్కడికి వెళ్లారు. దీంతో వీరుండేందుకు షార్జాలో ఒక లగ్జరీ డూప్లెక్స్ విల్లాని కేటాయించారు. ఇక అలా బాల్కనీ ఓపెన్ చేస్తే పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉన్న కారణంగా చిత్ర గారు తన కూతుర్ని దృష్టిలో పెట్టుకుని బాల్కనీ డోర్ ని లాక్ చేసేవారు. కానీ ఒక రోజు మధ్యాహ్నం భార్యాభర్తలిద్దరూ బాల్కనీలో కూర్చొని మాట్లాడుకున్నాక సాయంత్రం ఈవెంట్ ఉండడంతో చిత్ర గారు తన భర్తకి పాపని చూసుకోమని చెప్పి స్నానానికి వెళ్లారు. అదే సమయంలో విజయ్ శంకర్ గారికి కాల్ రావడంతో బాల్కనీ డోర్ ని క్లోజ్ చేయకుండానే బయటికి వెళ్లి ఫోన్ లో మాట్లాడడం మొదలెట్టారు. ఇక ఇదే సమయంలో నందన బాల్కనీలోకి వెళ్ళగా అక్కడ ఎవరూ లేకపోవడంతో పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ లో వాటర్ తో ఆడుకునే సమయంలో కాలు జారి పూల్లో పడిపోయింది. ఇక అలా స్విమ్మింగ్ రాని నందన ఒకవైపు అరవలేక మరోవైపు బయటికి రాలేక కొద్ది క్షణాల్లోనే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. అలా ఆ తర్వాత చిత్ర గారు రెడీ అయి కూతుర్ని రెడీ చేసేందుకు బయటికి రాగా అప్పటికే బాల్కనీ డోర్ ఓపెన్ లో ఉండడంతో పరిగెత్తుకొని వెళ్లి చూడగా తాము అల్లారు ముద్దుగా పెంచుకున్న 9 ఏళ్ల కూతురు ఇక లేదని తెలిసి తల్లిదండ్రులు ఇద్దరు తల్లడిల్లిపోయారు. అలా అప్పటి నుండి మానసికంగా కృంగిపోయిన చిత్ర గారు 3 ఏళ్లు ఇంటి నుండి బయటకి రాక పాటల్ని పాడడం ఆపేసి ఎప్పుడూ కూతురి గురించి ఆలోచిస్తుండేవారు. ఇక అలా ఒక స్టేజిలో తన వల్లే ఇదంతా జరిగిందని చిత్రగారు బలవన్మరణానికి పాల్పడగా భర్త సరైన సమయానికి చూసి కాపాడారు. అలా అప్పటి నుండి చిత్రగారిని ఒంటరిగా వదలకుండా ఎప్పుడూ తనకి తోడుగా నీడగా ఉంటూ వస్తున్నారు. ఏదేమైనా చిత్రగారికి తన కూతురు లేని లోటు భరించే శక్తి ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుందాం. ఇప్పటి వరకు చిత్రగారు 25,000 పాటల్ని పాడగా కేంద్ర ప్రభుత్వం నుండి 2005లో పద్మశ్రీ, 2018లో రాష్ట్రపతి అవార్డు, 2021లో పద్మభూషణ్ అవార్డుతో పాటు 6 నేషనల్ అవార్డ్స్, 10 ఫిలింఫేర్ అవార్డ్స్, 11 నంది అవార్డ్స్ ని కూడా అందుకున్నారు. మీకు చిత్రగారు పాడిన పాటల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, జీవితంలో ఆనందాన్ని అందించేటువంటి ఒక తలుపు తెరుచుకొని ఉన్న మనం మాత్రం మూసిన తలుపు వైపే చూస్తూ మన కోసం తెరిచి ఉన్న తలుపుని చూడకుండానే వదిలేస్తాం. ఇది ఫోక్స్ సింగర్ చిత్ర గారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.